ప్రేమలో పెద్ద గొడవలు అవసరం లేదు. ఒక చిన్న అనుమానం మరియు ఒక చిన్న అపార్థం చాలు. అది ఇద్దరి జీవితాలను పూర్తిగా మార్చేస్తుందంటే నమ్ముతారా? ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే సమసిపోయే అపార్థాన్ని కూడా పెద్దదిగా చూసుకునే ప్రేమికుల కథ. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అర్జున్ జీవితంలో ఆ రోజు సాధారణంగానే మొదలయ్యింది. కానీ ఆ రోజు అతని జీవితాన్ని మార్చేస్తుందని అతనికి తెలియదు. బైక్ ప్రాబ్లం వల్ల బస్ స్టాప్‌కి వచ్చాడు. అక్కడే మొదటిసారి మాధవిని చూశాడు. ఆమె నవ్వు చాలా సింపుల్‌గా ఉంది. కానీ అతని గుండెల్లో మాత్రం ఒక తీపి గుర్తు వేసింది. మాటలు లేవు కానీ మనసులో ఒక చిన్న అలజడి మొదలయ్యింది. ఆ రోజు తర్వాత ప్రతిరోజు ఒకే టైం, ఒకే బస్ స్టాప్. మాటలు మాత్రం లేవు కానీ చూపులు మాత్రం చాలానే చెప్పేవి. అర్జున్ తనకు తెలియకుండానే ఆమె కోసం ఆ టైంకి రావటం మొదలుపెట్టాడు. మాధవి కూడా అతని రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. మాటలు లేకపోయినా వాళ్ళ మధ్య ఒక అనుబంధం పెరుగుతుంది. ఒకరోజు మాధవి బస్ మిస్ అయ్యిందని అర్జున్ తన బైక్ మీద డ్రాప్ చేశాడు. ఆ చిన్న ప్రయాణమే వాళ్ళ మధ్య మొదటి మాటలకు కారణమైంది. మాటలు చాలా తక్కువ కానీ ఆ మౌనంలో ఒక ప్రత్యేకమైన దగ్గరితనం పుట్టింది. ఆ రోజు నుంచి వాళ్ళ స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారింది. పెద్దగా మాటలు, ప్రామిస్లు ఏమీ లేవు. కానీ ఒక తెలియని ఫీలింగ్ వాళ్ళని దగ్గర చేసింది. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ప్రపంచం చిన్నదైపోయినట్టు అనిపించింది. మాధవి చాలా సింపుల్ లైఫ్ ఇష్టపడేది. అర్జున్‌కి మాత్రం కొంచెం ఆడంబరాలు ఇష్టం. ఇద్దరు పూర్తిగా వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. కానీ అదే వాళ్ళ ప్రేమని ప్రత్యేకంగా చేసింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఒకరోజు అర్జున్ తన మనసులోని మాట చెప్పేశాడు. నిన్ను నేను నిన్ను నేను చాలా ఇష్టపడుతున్నాను. మాధవి కాసేపు మౌనంగా, తర్వాత చిన్నగా నవ్వి నాకు కూడా అంది. ఆ క్షణం వాళ్ళ జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మారిపోయింది. రోజులు చాలా అందంగా గడిచాయి. చిన్న చిన్న గొడవలు కలిసి వాళ్ళ ప్రేమని మరింత బలపరిచాయి. భవిష్యత్తు గురించి కూడా కలలు కనటం మొదలుపెట్టారు. అయితే ఒకరోజు ఒక చిన్న అపార్థం మొదలైంది. మాధవి ఫోన్‌కి ఒక తెలియని కాల్ వచ్చింది. అర్జున్ అడిగినప్పుడు ఆమె తప్పించుకుంది. అదే వాళ్ళ సంబంధంలో మొదటి అపార్థం. అర్జున్ మనసులో అనుమానాలు పెరిగాయి. మాధవి చెప్పాలని అనుకుంది. కానీ సరైన మాటలు దొరకలేదు. ఇద్దరి మధ్య మెల్లగా దూరం పెరుగుతూ ఉంది. ఒకరోజు అర్జున్ మాధవి ఒక తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నట్టు చూశాడు. ఆమె చెప్పేలోపే అతను మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు తర్వాత అర్జున్ మాటలు తగ్గించాడు. కాల్స్‌కి స్పందించటలేదు. మాధవి చాలా ప్రయత్నించింది చెప్పేందుకు. కానీ అతను వినలేదు. మాటలు లేకపోవటం వల్ల మధ్య దూరాన్ని ఇంకా పెంచింది. మాధవి చాలా బాధపడింది. అది ఇగో కాదు, మనసు పడే బాధ. నమ్మకం లేకపోతే ప్రేమలు ఎందుకు అనే ప్రశ్న ఆమెని లోలోపల వేధించింది. చివరకు ఆమె కూడా మెల్లగా దూరమైంది. రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. ఇద్దరి జీవితాలు మారిపోయాయి. ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు. కానీ ఎవ్వరు ముందడుగు వేయలేదు. అదే నిజమైన బాధ అంటే. ఒకరోజు అర్జున్‌కి నిజం తెలిసింది. ఆ వ్యక్తి మాధవి కజిన్ అని. ఆ క్షణం అతనికి తన తప్పు అర్థమయ్యింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. అర్జున్ గిల్టీతో మాధవిని కలవటానికి వెళ్ళాడు. ఆమె ముందు నిలబడినప్పుడు మాటలు రావటం లేదు. ఆమె కళ్ళలో కనిపించిన బాధ అతని హృదయాన్ని చీల్చేసింది. మాధవి ప్రశాంతంగా ఒక మాట అంది. నువ్వు అడిగితే చెప్పేదాన్ని. కానీ నువ్వు నన్ను నమ్మలేదు. ఆ ఒక్క మాటలో ఎంత బాధ ఉందో అర్జున్‌కి అర్థమయ్యింది. అర్జున్ క్షమాపణ చెప్పాడు. నిన్ను కోల్పోవాలని కాదు కానీ నా అనుమానాలు నన్ను మనిషిగా ఆలోచించే పరిస్థితిలో లేవు. అతని మాటల్లో నిజమైన పశ్చాత్తాపం కనిపించింది మాధవికి. మాధవి కాసేపు మౌనం పాటించి ప్రేమ అంటే నమ్మకం. అది లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా ప్రయోజనం లేదు అంది. కొన్ని రోజుల తర్వాత అర్జున్ మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి మాటలతో కాదు, తన చర్యలతో మెల్లగా ఆమె నమ్మకాన్ని తిరిగి గెలుచుకున్నాడు. చివరికి వాళ్ళు మళ్ళీ కలిశారు. కానీ ఈసారి వాళ్ళ ప్రేమ మరింత బలంగా మారింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేని నిజం తెలుసుకున్నారు. అది ప్రేమను దూరం చేసేవి గొడవలు కాదు, అపార్థం అని. ఈ ప్రేమలో మాటలు తక్కువైనా పర్వాలేదు. కానీ నమ్మకం లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా కూడా అది నిలవదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు.